హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పార్ట్ 9 చెప్తున్నాను. శ్రీరామకృష్ణులు ఒకరోజు ఉదయం కాళికాలయ ఉద్యానవనంలో పువ్వులు కోస్తున్నప్పుడు పడవ నుండి ఒక స్త్రీ చేతిలో ఒక చిన్న మూటతో అక్కడ చిన్న స్నానఘట్టంలో దిగడం చూశారు. నడిమి వయస్సు, విరబోసిన పొడవాటి జుట్టు, సన్యాసిని అని సూచించే కాషాయ వస్త్రాలు. ఆమెకు 40 ఏళ్ళు ఉండవచ్చునేమో అని అంత వయసు ఉన్నట్లు కనిపించదు. ఏదో ఆకర్షణ కలగగా శ్రీరామకృష్ణులు తమ గదికి వెళ్ళి హృదయతో ఆమెకు కబురు పంపారు. ఆమె వచ్చింది. శ్రీరామకృష్ణులను చూడగానే ఆనంద బాష్పాలు స్రవిస్తుండగా ఆచార్యానురాగాలతో ఆమె, నాయనా, నువ్విక్కడ ఉన్నావా? గంగా తీరంలో ఉన్నట్లు తెలుసుకుని ఇంతకాలం నీ కోసం వెతుకుతున్నాను. ఇప్పుడు నిన్ను చూశాను అని పలికింది. అమ్మా, నన్ను గురించి నువ్వెలా తెలుసుకోగలిగావు అని శ్రీరామకృష్ణులు అడగగా అందుకు ఆమె ఇలా బదులిచ్చింది. జగదాంబ కృపచే మీలో ముగ్గురును కలుసుకోవలసి ఉంటుందని పూర్వమే తెలుసుకున్నాను. తూర్పు వంగదేశంలో ఇద్దరిని కలుసుకున్నాను. ఈరోజు నిన్ను ఇక్కడ కలుసుకోగలిగాను. తనను వదిలి ఉన్న తల్లిని కలుసుకున్న బిడ్డలా శ్రీరామకృష్ణులు ఆనంద పరవశులయ్యారు. కొద్దిసేపటికి ఆమె స్వవిషయం తెలిసింది. ఆమె పేరు యోగేశ్వరి. వెస్ట్ బెంగాల్లోని యశోహార్ జిల్లాలో బ్రాహ్మణ వంశంలో జన్మించిన ఈమె ఆ దేశంలోని 3 మహనీయులకు సాధనలో తాను సహకరించవలసి ఉన్నట్లు యోగ దృష్టితో గ్రహించింది. వారిలో చంద్ర, గిరిజలనే వారిని ఇదివరకే కలుసుకున్నది. శ్రీరామకృష్ణులు ఆమె వద్ద కూర్చుని తల్లికి తన హృదయ రహస్యాలు తెలిపే బాలునిలా తన సాధనానుభవ విశేషాలను, జనం తనను పిచ్చివాడనడము సర్వం తెలిపి, అమ్మా, ఈ లక్షణాలకు అర్థం ఏమిటి? నిజంగా నేను పిచ్చివాడనయ్యానా? అహర్నిశలు జగజ్జననిని ప్రార్థిస్తూ ఉన్నందుకు ఫలితం ఇదేనా అని పదే పదే ప్రశ్నించసాగారు. పరమాశ్చర్యానందాలతో ఆ వృత్తాంతం యావత్తు విని పరిపూర్ణ మాతృవాత్సల్యంతో ఆ యోగిని ఇలా సమాధానం పరిచింది. నాయనా, నిన్ను పిచ్చివాడని ఎవరంటారు? ఇది పిచ్చి కాదు. శాస్త్రాల్లో మహాభావం అని చెప్పబడిన దివ్యస్థితే నీ స్థితి. దాని మూలంగానే నీకు ఇవన్నీ కలుగుతున్నాయి. ఈ నీ దివ్యస్థితిని గ్రహించలేని లోకులు అజ్ఞానులు. నిన్ను పిచ్చివాడంటున్నారు. శ్రీరాధకు, శ్రీ చైతన్య మహాప్రభువుకు ఈ స్థితి లభించింది. ఇవన్నీ భక్తి శాస్త్రాల్లో తెలుపబడి ఉన్నాయి. ఆ గ్రంథాలు నా వద్ద ఉన్నవి. సమర్పణ చేసుకుని భగవత్ప్రాప్తికై పరితపించేవారు ఎవరైనా పూర్వం కానీ వర్తమానంలో కానీ ఈ స్థితి పొంది దీన్ని అధిగమించవలసిన వారే అని నిరూపించగలను. ఈ పలుకులు విని శ్రీరామకృష్ణులు అపూర్వ ధైర్యోత్సాహవంతులయ్యారు. తర్వాత యోగిని భిక్షాటన చేసి తెచ్చిన ఆహార పదార్థాలను వండి నివేదనార్థం తన ఇష్టదైవానికి సమర్పించి ధ్యాన నిమగ్నురాలయ్యింది. ఆమె బుగ్గలపై ఆనందంతో కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇంతలో శ్రీరామకృష్ణులు
అర్ధబాహ్య స్మృతులు అక్కడికి వచ్చి ఆ నైవేద్యాన్ని ఆ నైవేద్యాన్ని ఆరగింపసాగారు. కాసేపటికి ఆమె కళ్ళు తెరిచి ధ్యానావస్థలో తాను పొందిన దివ్యానుభూతి, శ్రీరామకృష్ణుల చేష్టలు ఒకే రీతిలో ఉండటం చూసి ఆమె మేను పులకరించింది. బాహ్యస్మృతి పూర్తిగా వచ్చాక శ్రీరామకృష్ణులు తన చేష్టలకు సిగ్గుపడి ఆమెను క్షమార్పణ కోరగా ఆమె ఆయన్ను ఊరడించి, నేటికి కదా నా పూజ సఫలమైంది అంటూ ఆ భక్త విశేషాన్ని మహాప్రసాదంగా తాను పుచ్చుకొని తన సాలగ్రామాన్ని గంగార్పితమనొచ్చింది. ప్రథమ సమావేశంలోనే ఉభయుల మధ్య ఏర్పడిన మాతాపుత్ర సంబంధం నానాటికి ప్రబలమవసాగింది. ఇద్దరూ పగటిపూట పంచవటిలో చాలాసేపు పారమార్థిక సంభాషణలో గడిపేవారు. అంతరశాస్త్ర, వైష్ణవ భక్తి శాస్త్రాల్లో తంత్రశాస్త్ర, వైష్ణవ భక్తి శాస్త్రాల్లో విజ్ఞాన నిధి అయిన బ్రాహ్మణి శ్రీరామకృష్ణులచే అధికంగా వాడిక చేయబడిన ఈ నామంతోనే ఇకపై ఆమెను పేర్కొందాం. ఆయన తన వివిధ దివ్యానుభూతులను గురించి వేసే ప్రశ్నలకు శాస్త్ర ప్రమాణాలను ఉదాహరిస్తూ సమాధానాలు చెప్పేది. వచ్చిన రోజు నుంచి కొన్ని రోజుల వరకు ఆలయ ప్రాంగణంలోనే బ్రాహ్మణి నివసించింది. ఆమె తోడు తన సన్నిహిత్యం లోకుల అపోహలకు కారణమవుతుందని శ్రీరామకృష్ణులు భావించగా ఆయన సూచన మేరకు ఆమె దక్షిణేశ్వరానికి 2 మైళ్ళ దూరంలో ఉన్న అరియాదహ గ్రామంలోని దేవమండల ఘట్టం వద్ద నివాసం ఏర్పరచుకొని అక్కడి నుంచి నిత్యం ఆయనను చూడ్డానికి రాసాగింది. భక్తి ప్రపూరిత హృదయమై ఆమె శ్రీరామకృష్ణులను గోపాలునిగా భావించేది. దివ్య ప్రేమ అనురాగాలతో ఆయనకు వెన్న, మధురభక్షాలు పెట్టేది. ఒక్కోసారి ఎక్కడి నుంచో పట్టుచీర, నగలు తెచ్చుకుని తాను ధరించి ఇరుగు పొరుగు వారిని తోడుకుని తన్మయురాలై వాత్సల్య భక్తి గీతాలు పాడుతూ మహోత్సాహంగా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి తాను తీసుకువచ్చిన భక్ష్యాలను ఆయనచే తినిపించేది. ఇలాంటి దృశ్యాలచే పవిత్ర సన్నివేశాలనే చూపరులకు ఆమె యశోదను గుర్తుకు తెచ్చేది. ఈ సమయంలో శ్రీరామకృష్ణులకు శరీరాన మళ్ళీ దుర్భరమైన మంట కలుగసాగింది. ఉదయాన ప్రారంభం అయ్యి మధ్యాహ్నానికి బాధ ఎక్కువయ్యేది. ఆరితేరిన వైద్యులు ప్రయత్నాలు సైతం విఫలమైనాయి. ఆ తాపం భరించలేక 3-4 గంటల సేపు ఆయన గంగానదిలో కూర్చుని ఉండిపోయేవారు. ఇంకా నీళ్ళలో నానితే ఉన్న బాధకు తోడు మరే బాధలు వస్తాయోనని బయటకు వచ్చి తడిగుడ్డతో చలువరాతి నేల మీద పడుకునేవారు. బ్రాహ్మణి ఈ తాపం అఖండ భగవత్పరితాపమని, పూర్వం శ్రీ రాధాదేవికి, శ్రీ చైతన్యదేవులకు ఇట్టి బాధ వాటిల్లినట్లు భక్తి శాస్త్రాలు తెలుపుతున్నాయని చెప్పింది. శరీరానికి గంధం రాసుకుని సుగంధ కుసుమాలను ధరించడమే శాస్త్రోక్త నివారణోపాయమని తెలిపింది. అపూర్వమైన ఈ చికిత్సతో అపరిమిత బాధ 3 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఇది ఇలా ఉండగా శ్రీరామకృష్ణులు ఒకరోజు
సిహోర్ గ్రామానికి పోతూ ఉండగా ఆయన శరీరం నుండి ఇద్దరు బాలురు బయటకు వచ్చిన ఉదంతం ఆయన ద్వారానే బ్రాహ్మణి విని ఈ సంఘటనలు అన్నీ శ్రీ చైతన్య శ్రీరామకృష్ణుల ఏకత్వానికి నిదర్శనాలని నిశ్చయించుకొని శ్రీ చైతన్యులు ఈసారి తన సాహసి అయిన నిత్యానందుని వరయందు ఆవిర్భవించి ఉన్నారు అని శ్రీరామకృష్ణులతో చెప్పింది. కొన్ని రోజులు గడిచాక శ్రీరామకృష్ణులకు తీవ్రమైన మరో బాధ కలుగసాగింది. దాన్ని గురించి ఆయనే ఇలా చెప్పారు. ఎంత తిన్నా తనివి తీరని దారుణమైన ఆకలి. తిన్న మరుక్షణమే మళ్ళీ ఆకలి. అహర్నిశలు ఏం తిందామన్నా తలంపు తప్ప మరో ఆలోచనే వచ్చేది కాదు. ఈ కొత్త వ్యాధి ఏమై ఉంటుంది అనే కలవరపడి బ్రాహ్మణికి తెలపగా ఆమె ఇలా జవాబు చెప్పింది. నాయనా, భయం లేదు. భగవద్భవ మార్గంలో పురోగమించే వారికి ఇట్టి స్థితులు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నేను ఈ రుగ్మతను నయం చేయగలను. ఇలా ఈమె అటుకులు మొదలుకొని రసగుల్లా వంటి మధుర స్వీట్లకు నానారక రుచికర ఆహార పదార్థాలను సమృద్ధిగా ఒక గదిలో మధురబాబుచే ఏర్పాటు చేయించి అహర్నిశలు ఆ గదిలోనే ఉండి ఇష్టం మేరకు వీటిని తింటూ ఉండు అని నాతో చెప్పింది. నేను ఆ గదిలో ఉండి అటు ఇటు తిరుగుతూ వాటిని చూస్తూ చేత్తో పుచ్చుకుని ఇప్పుడొకటి అప్పుడొకటి ఇష్టం మేరకు తిన్నాను. ఇలా 3 రోజులు గడిచేసరికి ఆ విపరీతమైన ఆకలి తగ్గిపోయింది. అంత ఉధృతంగా కాకపోయినా విపరీతమైన ఈ ఆకలి శ్రీరామకృష్ణులకు పలుమార్లు కలగడం జరిగింది. శ్రీరామకృష్ణులు వాస్తవ వ్యక్తిత్వాన్ని గురించి తాను చేసిన ప్రతిపాదనను శంకించనక్కర్లేదని బ్రాహ్మణి ఇప్పుడు నిశ్చయించుకున్నది. ఆయన కేవలం సాధారణ భక్తుడు కాదని, ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలను పొందిన మానవాతీతుడు కూడా కాదని, ఏదో మహత్కార్య నిమిత్తం ఆవిర్భవించిన సాక్షాత్ భగవతామూర్తి అని ఆమె ఆయనతోనే కాక హృదయ ప్రభుతులతోనూ చాటి చెప్పింది. ఆయన కేవలం సాధారణ భక్తుడు కాదని, ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలను పొందిన మానవ అతీతుడని కూడా కాదని, ఏదో మహత్కార్య నిమిత్తం ఆవిర్భవించిన సాక్షాత్తు భగవతామూర్తి అని ఆమె ఆయనతోనే కాక హృదయ ప్రభుతులతో కూడా చాటి చెప్పింది. ఈ సందర్భంలో చేసిన ఒక ప్రసంగంలో ఆమె వైష్ణవ పండితుల ముందు తన వాదాన్ని రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నానని శ్రీరామకృష్ణులకు మధురకు తెలిపింది. బ్రాహ్మణి చేసిన ప్రకటన కాళికాలయంలో గొప్ప సంచలనాన్ని సృష్టించింది. సరళ బాలహృదయుడైన శ్రీరామకృష్ణులు పండిత సమావేశ ఏర్పాటుకై ఆతృత చూపసాగారు. బ్రాహ్మణి అభిప్రాయాన్ని గురించి ఆందోళనతో ఉన్న మధురబాబు చివరకు సమావేశం ఏర్పాటు చేయుటకు నిశ్చయించాడు. సుప్రసిద్ధ పండితుడైన వైష్ణవచరణ్ను గౌరీకాంత్ తర్కభూషణ్ణి ఆహ్వానించడానికి నిశ్చయించారు. వైష్ణవచరణ్ మహాభక్తుడని ప్రసిద్ధగాంచిన ప్రాంతీయ వైష్ణవ సమాజ నాయకుడు. గౌరీకాంతుడు
సాధన సంపత్తి గల మహా విద్వాంసుడు. ఇద్దరు మహా పరీక్షాధ్యక్షులు. కొద్ది రోజుల్లోనే వైష్ణవాచార్యం దక్షిణేశ్వరం వచ్చాడు. సమావేశం ప్రారంభమైనది. మహాపండితులతో మధురితో స్వయంగా శ్రీరామకృష్ణులతో శోభిస్తూ ఉన్న ఆ సభలో బ్రాహ్మిణి శ్రీరామకృష్ణుల వివిధ దివ్యానుభూతులను, తాను విన్నవి, స్వయంగా కన్నవి అన్నింటినీ ఉగ్గడించి శాస్త్ర ప్రమాణాలతో అన్వయిస్తూ ఆయన సాక్షాత్తు భగవతావతారమని అఖండ ధైర్యస్థైర్యాలతో అప్రతిహిత యుక్తులతో చాటి చెప్పింది. ఈ చర్చ యావత్తుకు మూలపురుషుడైన ఆయన వైఖరి ఆ సమయంలో ఎలా ఉంది? ఆ చర్చ తత్పరిష్కారము తనకు ఎంతమాత్రము సంబంధించినవి అన్నట్లు కేవలం ఉదాసీనులై అక్కడ జరుగుతున్న వినోదానికి ఆనందిస్తూ బాలునిగా ఒకసారి నవ్వుతూ మరోసారి చెంతనున్న సంచి నుంచి సుగంధ ద్రవ్యాలను చిటికెడు నోట్లో వేసుకుంటూ, వేరొక మారు ఇలా చూడండి, ఒకసారి నాకు ఇలా ఉంటుంది, మరోసారి అలా ఉంటుంది అని వైష్ణవచరణకు చెబుతూ స్వీయ దివ్య భావనిమగ్నులై హాయిగా కూర్చుని ఉన్నారు. బ్రాహ్మణి ప్రతిపాదించిన సిద్ధాంతాలన్నింటినీ వైష్ణవచరణ్ మనస్ఫూర్తిగా ఆమోదించి లోకాతీత వ్యక్తులైన ఏ కొందరియందో మహా భావంతోని కొన్ని దివ్య లక్షణాలు మాత్రమే కానరాగా శ్రీరామకృష్ణుల్లో అవన్నీ పూర్తిగా వ్యక్తమై ఉండటం అత్యాశ్చర్యకరం. శ్రీరామకృష్ణుల్లో అవన్నీ పూర్తిగా వ్యక్తమై ఉండటం అత్యాశ్చర్యకరమైన విషయమని వక్కాణించాడు. మధుర్ ప్రభుతులు ఈ పరిష్కారం చూసి నిశ్చేష్టులైనారు. శ్రీరామకృష్ణులు బాలునిలా మధుర్బాబుతో అతడు ఏమంటున్నాడు? ఏమైనా ఇది రుగ్మత కాదని తెలిసి సంతోషిస్తున్నాను అన్నారు. శ్రీరామకృష్ణుని పట్ల ఏర్పడిన మహాగౌరవంతో వైష్ణవచరణ్ అప్పటి నుండి తరచూ దక్షిణేశ్వరం వచ్చి తన గుప్త సాధనలను ఆయనకు తెలియచేసి హితోపదేశాలు పొందసాగాడు. వైష్ణవచరణ్ వంగదేశపు వైష్ణవ మతంలోని కర్తా భజ అనే సాంప్రదాయానికి చెందిన వ్యక్తి. కలకత్తా ప్రాంతంలోని ఒక గ్రామంలో ఇతడి శిక్షణలో స్త్రీ పురుష శిష్యులు పలువురు సాధనలు అభ్యసిస్తున్నారు. వైష్ణవచరణ్ శ్రీరామకృష్ణులను పలుమార్లు అక్కడకు తోడుకుని వెళ్ళాడు. ఈ సాంప్రదాయంలోని స్త్రీ పురుషులు నడుమ నెలకొని ఉన్న అసాధారణమైన చనువు శ్రీరామకృష్ణులకు దుస్సాహంగా తోచింది. కానీ దానిలోనూ కొందరు నిజమైన భక్తులు ఉండటం చేత పిదప ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. వామాచారం అవలంబించే వారి పట్ల జుగుప్సను తొలగించడానికే కాలాంతరాన శిష్యులకు ఆయన ఇలా ఉపదేశించారు. ఆహా, మీరెందుకు ద్వేషించాలి?
వామాచార పరులది సైతం భగవత్ప్రాప్తి మార్గాల్లో ఒక మార్గమే అని, కానీ అది అశుద్ధ మార్గమని గ్రహించండి. ఇంటికి సింహద్వారమని, దొడ్డుగుమ్మమని, పాకివారు ప్రవేశించి గుంతగుమ్మమని పలు ద్వారాలు ఉంటాయి కదా. దేనిలో నుండి అయినా సరే ఇంట్లో ప్రవేశించవచ్చు, గమ్యాన్ని చేరవచ్చు. కానీ మీరు వామాచార పరులను అనుకరించాలని, వారితో కలిసిమెలిసి మసులుకోవాలని కాదు నా అభిప్రాయం. అయినా వారి పట్ల మీరు కొంచెం కూడా ద్వేషభావం చూపరాదు. చిరస్మరణీయమైన ఈ సమావేశం జరిగిన కొన్నాళ్లకు బాంకూరా జిల్లాలోని ఇందేశ్ గ్రామం నుండి గౌరీకాంత తరిభూషణ్ దక్షిణేశ్వరానికి వచ్చాడు. గొప్ప తాంత్రిక సాధకుడైన ఇతడు ప్రతి సంవత్సరం దుర్గాపూజ ఉత్సవ దినాల్లో తన భార్యనే దేవి ప్రతీకంగా ఆరాధించేవాడు. ఇతడు హోమం చేసే విధానం అత్యాశ్చర్యకరం. లోకసామాన్య రీతిలో నేల మీద సమిధులు పేర్చి హోమం చేయడానికి మారుగా తన ఎడమ అరిచేతిని ముందుకు చాపి దానిపై దాదాపు 3.5 మణుగుల బరువుగల సమిధులను పేర్చి కుడి చేతిలో వాటికి కుడి చేతితో వాటికి నిప్పంటించేవాడు. హోమక్రియ పూర్తయ్యే వరకు చేతిని అట్లే ఉంచి హోమం ఆచరించేవాడట. అతడి ఈ అద్భుత ప్రక్రియ స్వయంగా తాను చూశానని, అది అతడి అలౌకిక శక్తులలో ఒకటని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. గౌరీకాంత పండితుడు దక్షిణేశ్వరానికి వచ్చిన సందర్భంలో జరిగిన ఒక పవిత్ర సంఘటన గురించి శ్రీరామకృష్ణులు తరచూ భక్తులతో ముచ్చటించేవారు. వాదనలో ఈ పండితుడిని ఎదుట ఎవరినైనా సరే నిలవలేకపోయేవారని, అది అతడికి దేవీ ప్రసాద లబ్ధమైన ఒక అమానుష శక్తి అని జనం చెప్పుకునేవారు. వాదం చేయ ఏ పండిత సభకైనా ఆహ్వానితుడైనప్పుడు ఇతడు శ్రీ శంకరాచార్యకృత దేవీ స్తవంలోని లంబోదర జనని కం యామి శరణం, ఓ లంబోదర జనని, లంబోదరుడైన గణేశుని తల్లి, నిరాలంబుడైన నేను నిరాలంబుడినైన నేను నిన్ను గాక మరెవరిని ఆశ్రయిస్తాను అనే పదానికి ముందు హే రే 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 అనే బీజాక్షరాలు చేర్చి మేఘగర్జారావంలో పఠిస్తూ ఉద్దీప శక్తిమంతుడై సమస్త ప్రతివాది భయంకరుడై సభలో ప్రవేశించేవాడట. పిదప అతడు మల్లయోధునిలా జబ్బు కొట్టి సభలో వీరాసనాన ఆసీనుడై అజేయునిగా భాషించేవాడు. దక్షిణేశ్వర కాళికాలయ ఆవరణలో సైతం అతడు ఈ గర్జారావం చేస్తూనే ప్రవేశించాడు. ఆ సమయంలో తన గదిలో కూర్చుని ఉన్న శ్రీరామకృష్ణులకు ఈ ఉద్దండ పండితుని శక్తులను గురించి ఏమీ తెలియకపోయినా ఏదో అంతఃశక్తి ప్రేరణతో ఆయన పండితుడు ఉచ్చరించిన శబ్దాలను మరింత గంభీర స్వరంతో ఉచ్చరించారు.
అది విని పండితుడు మరింత బిగ్గరగా అరిచాడు. శ్రీరామకృష్ణుడు దాన్ని మించిన కంఠస్వరంతో అరిచి సమాధానం వసగారు. ఇద్దరికీ పోటీ జరుగుతున్నప్పుడు తన మూలంగా వెలువడుతున్న గావు కేకలు, బందిపోటు దొంగలు భయంకరమైన కేకలతో దోపిడీ చేస్తున్నట్లు తోచగా దేవాలయ రక్షకులు 4 వైపుల నుండి దుడ్డు కర్రలతో అక్కడకు పరుగు పరుగున వచ్చారు. ఎవరి గొంతు పెద్దదో పరీక్షించుకునే చందాన ఆ పండితుడు తన పిచ్చి పూజారి అలా అరుచుకుంటున్నట్లు కనుగొని అందరూ కడుపుబ్బ నవ్వుకున్నారు. శ్రీరామకృష్ణుల కంటే బిగ్గరగా అరవలేక పండితుడు ముఖం చిన్నబుచ్చుకుని మెల్లగా కాళికాలయంలోకి ప్రవేశించాడు. వాదంలో గౌరీ అజేయుడవడానికి కారణభూతమైనప్పటికీ భగవత్ సాక్షాత్కారానికి అవరోధమైన ఆ అసాధారణ శక్తులను అతడి మేలు కోసమే జగజ్జన్ని తనలోకి శ్రీరామకృష్ణులలోకి ఆకర్షించినదని అనంతరం ఆయన తెలిపారు. ఎంతటి దివ్య శక్తి సాగరమో శ్రీరామకృష్ణులు. గౌరీకాంత పండితుడు వచ్చాక కొన్ని రోజుల్లోనే మధురబాబు మరొక పండిత సభ ఏర్పాటు చేశారు. వైష్ణవచరణ్ కూడా విధిగా ఆహ్వానింపబడ్డాడు. అతడు రావడం ఆలస్యం కాగా శ్రీరామకృష్ణులు గౌరీకాంతునితో కలిసి కాళికాలయం చెంత నాట్య మందిరాన ఏర్పాటు చేసిన సభా మండపానికి బయలుదేరారు. అక్కడ కూర్చునే ముందు శ్రీరామకృష్ణులు కాళికాలయంలోకి వెళ్ళి దేవికి ప్రణమిల్లి దివ్య భావ పరవశులై బయటకు వస్తూ ఉండగా వైష్ణవచరణ్ వచ్చి ఆయనకు సాష్టాంగ వందనం చేశాడు. శ్రీరామకృష్ణులు భావసమాధి స్థితులై వైష్ణవచరణ్ భుజాల మీద కూర్చున్నారు. వైష్ణవచరణ్ దివ్యానంద పులికితుడై సంస్కృతంలో ఆసువుగా శ్లోకాలు చెప్పి శ్రీరామకృష్ణులను స్తుతించసాగాడు. పరమానంద భరితుడై సులలిత రీతిని స్తవం గానం చేస్తూ బద్ధాంజలిమై ఉన్న వైష్ణవచరణ్ను సమాధస్థితమై తేజరిల్లుతున్న శ్రీరామకృష్ణ ప్రసన్నోజ్వల మూర్తిని గాంచి మధుర ప్రభుతులు ముగ్ధులై నిశ్చేష్టులై నిలబడిపోయారు. కాసేపటికి శ్రీరామకృష్ణులు స్మృతికి రాగా అందరూ ఆయనతో మెల్లగా సభలో ప్రవేశించారు. సభ ప్రారంభంలోనే గౌరీకాంతుడు శ్రీరామకృష్ణుల దివ్య సత్యాన్ని గురించి తాను వైష్ణవచరణ్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని, అందుచేత వాదం అనావశ్యకమని ప్రకటించారు. తర్వాత గౌరీకాంతుని మనోభావాన్ని పరీక్షించాలని శ్రీరామకృష్ణులు ఒకరోజు తన దేహాన్ని చూపుతూ అతడితో వైష్ణవచరణ్ దీన్ని అవతారం అంటున్నాడు. అదెలా సంభవం? నీకేమి తోస్తున్నదో చెప్పు అన్నారు. అందుకు గౌరీకాంతుడు గంభీరంగా ఇలా అన్నాడు. వైష్ణవచరణ్ మిమ్మల్ని అవతారమనేనా చెబుతున్నాడు? అలా అనడం తక్కువ చేసి చెప్పడమే. ఎవరి అంశలై అవతారాలు ప్రతి యుగంలోనూ లోక కళ్యాణార్థం ఆవిర్భవిస్తూ ఎవరి శక్తి మూలంగా తత్కార్యాన్ని సాధిస్తూ ఉంటారో అట్టి సాక్షాత్తు పరాత్పరుడే మీరని నా అభిప్రాయం. అందుకు శ్రీరామకృష్ణులు చిన్నగా నవ్వి, ఏవో నువ్వు అతన్ని తలదన్నినట్లు కనబడుతున్నావు. నాలో నీకు ఏం కనబడుతున్నదో చెప్పు చూద్దాం అన్నారు. అందుకు గౌరీకాంతుడు
శాస్త్ర ప్రమాణంతోనూ స్వానుభావంతోనూ ఇలా చెబుతున్నాను. ఎవరైనా ఈ విషయంలో వాద ప్రవృత్తులయ్యే పక్షంలో నా నిశ్చయాన్ని నిరూపింప సంసిద్ధుని అన్నాడు. శ్రీరామకృష్ణులు బాలుని ఇలా జవాబిచ్చారు. మీరే నువ్వు వైష్ణవచరణ్ బ్రాహ్మణి అని భావంతో ఈ మాటలన్నీ చెబుతున్నారు. కానీ నా మాట నమ్ము, ఈ విషయంగా నాకు ఏమీ తెలియదు. ఈ విధంగా శ్రీరామకృష్ణుల స్థితిని గురించి నిర్ణయింపవచ్చిన పండితులిద్దరూ ఆయనకు పాదాక్రాంతులయ్యారు. తనను ఎంతటి మహానీయులు, మహాపండితులు సాక్షాత్తు భగవదవతారమని ప్రకటించినప్పటికీ ఆయన మాత్రం ఎప్పట్లా వినమ్రుడు, దేవి పాదారవిందార్పిత మానసుడు అయి ఉండిపోయాడు. తన సహజ వినయంచే తనకేమీ తెలియదనేవారు. తృణాదపి సునిచేన అనే పరమ భక్తిభావం ఆ మహానీయుని వరించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 9 అయ్యింది. నెక్స్ట్ శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పార్ట్ 10 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.